మొత్తం అయిపోయింది. ఈ అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం పిండి వేసుకొని చేసుకొని దాని మీద ఒకటి పెట్టినా కూడా అతుక్కోకుంటూ ఉంటాయి. ఓకేనండి, ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్దాం. ప్యాన్ కడుక్కొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవడమే. ఇంకా ఫుల్గా పెట్టేసుకొని ఇంకా స్లో చేసుకునే అవసరం లేదు. ఇంకా అలా ఫుల్ మీదే వండేసుకోవచ్చు. అది ఇంకా పెనం వేడి ఎక్కింది, ఇంకా వేసుకోవడమే. ఇంకా వేసుకొని కాసేపు అట్లా వదిలేసి దాని తర్వాత తిప్పాలి. కొద్దిగా ఆయిల్, కొంతమంది ఆయిల్ ఎక్కువ వేసుకొని తినడానికి ఇష్టపడతారు, కొంతమంది కొంచెం తక్కువ వేసుకుంటారు, అసలు కొంతమంది అయితే ఆయిల్ వేయని కూడా వేయరు. దీని తర్వాత ఏం రెసిపీ చేయాలో కామెంట్లో చెప్పండి, అదే రెసిపీ చేస్తాం. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం దయచేసి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీరావళి కౌసర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఇలాగ వచ్చేసిన తర్వాత 2 సార్లు 3 సార్లు అటు ఇటు తిప్పుకుంటూ వండుకోవటమేనండి, ఏం లేదు, సింపుల్. అది మ్యాటర్. దీనిలోకి అండా బుజ్జి బ్రహ్మాండంగా ఉంటుంది, పప్పు బాగుంటుంది, లేకపోతే బంగాళదుంప కూర, లేకపోతే పచ్చడి అయినా చేసుకోవచ్చు. ఉల్లిపాయ టమాటాలు రోల్లో దంచుకొని చేసుకుంటే పచ్చడి సూపర్ ఉంటుంది, లేకపోతే అండా బుజ్జి అయినా బాగుంటుంది, బంగాళదుంప కూర అయినా, పప్పులో కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు కూర ఇంట్లో మధ్యాహ్నం చేసింది ఏదో ఒకటి ఉంటుందిగా, ఇంకా అదేని ఇంకా దాంట్లోకి చపాతీ అయినా చేసుకోవచ్చు. సపరేట్గా దీనికి కూర ఇదే కావాలని ఏం లేదు, ఏది చేసుకున్నా బాగానే ఉంటుంది. అదైతే పప్పు ఉంది, గోంగూర పప్పు, తోటకూర పప్పు, ఏదన్నా కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఇంకా అది మ్యాటర్. మీరు మాత్రం నెక్స్ట్ రెసిపీ ఏం చేయాలో కామెంట్లో పెట్టండి. ఇదిగోండి, ఇది తోటకూర పప్పు విత్ చపాతీ, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇవి చూడండి, పూరీలాగా పొంగుతున్నాయి. మెత్తగా చేసుకుంటే ఈ రకంగా పొంగుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇది పప్పు రోటి, మెత్తగా చూసారా ఎలాగున్నాయా? పప్పు. ఓకేనండి, మరి ఉంటాను, బాయ్.